Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. You shall love Jehovah your God with all your soul and with all your strength. Deuteronomy chapter 6 verses 5. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ దేవుడైన యెహోవా మనందరితోనూ సెలవిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని దేవుని యొక్క లేఖన భాగము అలాగే మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనుషులు తమకిష్టానుసారమైన జీవితాన్ని గడుపుతుంటారు. దేవుడిని ఒక్కొక్కసారి ఆరాధిస్తారు, మరలా దేవునిని విడిచిపెడతారండి. అలాంటి వారుగా ఉండకూడదని దేవుడు అంటున్నాడు. దేవుని యందు నిజముగా ఆయనతో సహవాసం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాని ప్రేమింపాలని దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది. దేవుడిని మనం ప్రేమించాలండి. దేవుడు దయగలిగిన వాడు, ఆయన సమర్థుడండి. ప్రతి ఒక్కరి జీవితాలలోనూ మేలైన క్రియలను జరిగించాలని దేవుడు ఈ దిన వాగ్దానంలో జరిగిస్తున్నాడు. దేవుడు మనలను ఆశీర్వదించాలని మాట్లాడుతున్నాడండి. దేవుడు మనతో అనేక విధాలుగా వాక్యం ద్వారాను దర్శన రూపంలోను దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారాను దేవుడు మన హృదయంలోనికి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనతో మాట్లాడతారండి. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలి. దేవుడు అనిత్యం మనలను కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మనము ఆయనను మరవకూడదు. అలాగే దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడండి. దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మాటలను భద్రపరుచుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో వారు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుంటారు. దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుందని ఇశ్రాయేలీలకు దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే దేవుడైన యెహోవా మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కనుక మనమందరమును ఈ లోకం వైపు చూడకుండా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన క్షేమమును తోడును బట్టి మనం ఎంతగానో ఆనందించాలి. దేవుడు ఇంత కృపామయుడు కనుక నీవు నేను మనమందరమును ఆయన సన్నిధానమును చేరి అనునిత్యము ఉదయకాల సమయము నుండి రాత్రి నిద్రించేంత వరకు ఆయనను స్తుతిగానాలతో కీర్తించి మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాలలోనూ కుటుంబాలలోనూ ప్రతి ఒక్క మానవుని జీవితాలలో దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన మేలులతో దేవుడు ప్రతి ఒక్కరిని తృప్తిపరచుదును గాక. ఆమేన్. దేవుడు ఈ వాక్కును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో దేవా ఇంత చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. ఎవరైతే ఈ లోకానుసారంగా జీవించకుండా నీ యొక్క ప్రేమను రుచి చూసి నీ యొక్క కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. మాకు అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నీ యొక్క ఆశ్చర్యకరమైన మేలులతో తృప్తిపరిచి దేవా నిన్ను ఆరాధిస్తున్నాము దేవా. నిన్ను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించుకునే ధన్యతను మాకును దయచేయండి ప్రభా. నీ యొక్క కృపాక్షేమములు మాకును దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంత చక్కటి వాగ్దానంతో బయలుపరిచారు, అందును బట్టి స్తోత్రాలయ్యా. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాలలోను ప్రతి ఒక్కరి మానవ జీవితాలలోనూ నీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదమును ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.